హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాకేష్. ఈరోజు మనం ఆదివరాహ స్వామి గుడికి వచ్చినాం. ఆ గుడి ఎక్కడ అంటారా? సరే రారి చెప్తా. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల కేంద్రంలో ఉంటుంది. ఈ గుడి పచ్చని పంట పొలాల మధ్యన ఎటు చూసిన పల్లెటూరు వాతావరణంగా అనిపిస్తుంది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఈ స్వామి ఇక్కడే ఎందుకు వెలిసిండు, ఈ స్వామికి గోపురం ఎందుకు లేదనే విషయానికి నాకు అయ్యగారు మాత్రం దిమ్మ తిరిగిపోయే ఆన్సర్ ఇచ్చిండు. అబ్బా, ఆయన చెప్తా అంటే ఇంత గొప్ప దేవుడా అనిపించింది. నాకైతే రుమాలు నిలుచున్నాయి ఆయన గురించి వింటా అంటే. ఈ టెంపుల్ 600 సంవత్సరాల క్రితం ఏర్పడిందంట. మన తెలుగు రాష్ట్రాలలో రెండే రెండు ఆదివరహ స్వామి టెంపుల్స్ ఉంటాయి. ఒకటి మన దగ్గర ఈ కమాన్పూర్ మండలంలో ఉండే ఒక టెంపుల్, ఇంకొకటి తిరుపతిలో ఉంటుందంట. ఇంత గొప్ప విశిష్టత గల టెంపుల్ మీరు ఎప్పుడైనా చూసిర్రా? ఇప్పుడు నేను చూపించే దాని గురించి చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఏంటిదంటారా? స్వామివారు ఈ భూమి మీద మొట్టమొదటిసారిగా అడుగులేసిన అడుగులు మరి ఏనుగు పాదాలు కనిపిస్తాయండి. యాక్చువల్గా ఇప్పుడు మీరు చూస్తున్న ఈ 4 బండరాళ్ళు ఉన్నాయి కదా, ఆ 4 బండరాళ్ళ మీద కూడా స్వామివారి అడుగులు కనిపిస్తాయి. కానీ నేను మీకు స్పెషల్గా ఒక బండరాయిని జూమ్ చేసి మరి చూపిస్తా. అక్కడ స్వామివారి అడుగులు మరియు పాదాలు క్లియర్గా కనిపిస్తాయి. రండి చూడండి ఒకసారి. స్వామివారి అడుగు మరియు ఏనుగు పాదం క్లియర్గా కనిపిస్తుంది. ఆ పెద్దగా కనిపించేదేమో ఏనుగు పాదం, దాని పక్కన ఉన్నదేమో స్వామివారి అడుగు అండి. స్వామివారికి భక్తులు అయితే నార్మల్గా లేరండి. నేనున్న 2-3 గంటలల్లో దాదాపు ఒక 500 మంది వచ్చి అయితే దర్శనం చేసుకున్నారు. ఈ పాదాల దగ్గరనే స్వామివారికి భక్తులు ముడుపులు కడతారండి. ఈ గుడి లోపల మంచి కళా నైపుణ్యంతో కూడిన నాగమ్మ తల్లి విగ్రహం కనిపిస్తుందండి. మస్తు అనిపిస్తుందండి. మంచిగా నేనైతే చాలా మంచిగా దర్శనం చేసుకున్న దేవుణ్ణి అయితే. నాకు ఇష్టం. ఈ గుడికి వచ్చే భక్తులు అట్టి చేతులతో రావచ్చండి. ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న షాప్ ఉంటుంది. ఆ షాప్లో ప్రతి ఒక్క వస్తువు దొరుకుతాయి. స్వామివారికి ఏమేమి కావాలో అవన్నీ దొరుకుతాయి. కాకపోతే మీరు వచ్చేటప్పుడు మాత్రం ప్యూర్ ఆవు పాలు తీసుకొచ్చుకోవాలి. ఎందుకంటే స్వామివారికి అభిషేకం చేయడానికి మీకు ప్రతి ఒక్కళ్ళు క్లియర్గా చెప్తారు అక్కడ. స్వామివారికి ఎట్లాగో గోపురం లేదు, కనీసం ఆయన కళ్యాణమైనా అని హంగు ఆర్భాటాలతో చేయాలని ఆలయ కమిటీ ఒక పెద్ద హాల్ కట్టించిందండి. ఈ హాల్లోనే ఆయన కళ్యాణం కానీ, ముడుపులు కట్టే పూజ కార్యక్రమాలు కానీ ప్రతి ఒక్కటి ఇల్లునే జరుగుతాయండి. భక్తులు దాదాపుగా దీంట్లో ఒక 500 మంది పట్టే అంత ప్లేస్ ఉంటుందండి. చాలా చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది ఇక్కడ. చూసుకొని మీరు చుట్టుపక్కల ప్రాంగణం మొత్తం. ఇక ఫైనల్గా ఆ స్వామివారిని చూపించే టైం అయితే వచ్చిందండి. శ్రీ ఆదివరహ పరబ్రహ్మణే నమః. చూడు ఒకసారి దేవుణ్ణి ఇంత క్లోజప్లో, ఇంత దగ్గరగా మీరు ఎప్పుడైనా స్వామివారిని చూసిరా? నేను ఒక 100 సార్లు పోయినా, నేనైతే ఎప్పుడు చూడలే. మీ అందరికి చూపించాలన్న ఉద్దేశంతో నేను దగ్గరికి పోయినా. నాకైతే దర్శనం సూపర్గా జరిగింది. అబ్బా, నేను ఇంతవరకు ఇట్లా ఎప్పుడు చేసుకోలే. ఈ ఆలయ చుట్టూ ప్రాంగణం చూడండి, ఎక్కడ కానీ మీకు ఎలాంటి గోపురం కనిపించేది. ఓపెన్గా ఉంటారు స్వామివారు. అందరికీ అవైలబుల్గా ఉండేటట్టు మన నార్మల్గా పీపుల్స్ ఎట్లుంటారో అట్లుంటారు స్వామివారు అయితే. చూసుకోరు కావాలంటే. నేను ఈ గుడికి చాలాసార్లు పోయినా కానీ నాకు మళ్ళీ ఒక కొత్త విషయం తెలిసిందండి. స్వయంభుగా వెలిసిన ఆలయాల్లో మాత్రమేనట రావి చెట్టు మరియు వేప చెట్టు కలిసి ఒక దగ్గరనే పెరుగుతాయంట. నేను చూసి దగ్గరికి పోయి చూస్తే నిజమే అనిపించిందండి. చూడండి కావాలంటే, రావి చెట్టు మరియు వేప చెట్టు ఒక దగ్గరనే. ఇక నార్మల్గా చెప్పాలంటే ఒక అన్నదమ్ములు కలిసి ఎట్లా ఉంటారో అట్లుంటారంట. ఇవి మీరు చూస్తున్న విగ్రహాలు స్వామివారి విగ్రహాలండి. ఊరేగింపు టైంలో కానీ, కళ్యాణ సమయంలో కానీ విగ్రహాలకైతే పూజలు నార్మల్గా వేయరండి. ఆ టైంలో నేను దర్శనానికి పోతే నాకైతే ఒక 6-7 గంటల టైం పట్టింది. దాదాపు ఒక 50,000 మంది అయితే ఆ రోజు వస్తారండి కళ్యాణం టైంలో. ఆ 50,000 మందికి తక్కువ అయితే ఏ రోజు చూడలే నేనైతే స్వామివారి కళ్యాణం టైంలో అయితే. ఇక ఫైనల్గా స్వామివారిని మళ్ళొకసారి చూడుర్రి, చూసి దర్శనం చేసుకోండి. అయ్యగారి మాటలు మాత్రం తప్పకుండా వినండి. ఎందుకంటే ఈ గుడి గురించి తెలవాలన్నా, స్వామివారు ఎట్లా వెలిసిరన్నా, ఆ పాదాల గురించి సీక్రెట్స్ అయినా కానీ, ఆ ముడుపులలో ఉన్న రహస్యం కానీ అన్నీ తెలుస్తాయి. అయ్యగారి పాట తప్పకుండా అయ్యగారు నమస్కారం. భక్తులు చాలామంది చాలా రకాలుగా నాకు చెప్తుంటారు. నాకు యూట్యూబ్ కామెంట్లో కూడా వచ్చింది, ఆదివరాహ స్వామి టెంపుల్ని విజిట్ అవ్వండి, అక్కడికి వెళ్తే భక్తులకు మీకు అనుకున్న కోరికలు జరుగుతాయి అంటారు. ఇక్కడ ముడుపు విశిష్టత ఉంటుందండి. అసలు స్వామివారు ఇక్కడే వెలవడానికి కారణాలు ఏంటి, విశిష్టత ఏంటి, ఒకసారి మన భక్తులకు కూడా మన సబ్స్క్రైబర్ చెప్తే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి విజిట్ చేస్తే వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరుతాయి కానీ నా ఇంటెన్షన్. జయశ్రీనారాయణ. శ్రియఃపతే హరే యజ్ఞవరాహ వసుధా ప్రియా గ్రహ నక్షత్ర రాశీష గ్రహపీడాం యపోహమే స్థితే మనస్సు స్వస్థే శరీరే సతియో నరః ధాతు సామ్యే స్థితే స్మర్తా విశ్వరూపం చ మామజం తతస్తం మ్రియమానంతు కాష్ఠపాషాణ సన్నిభం అహం స్మరామి మద్భక్తం నయామి పరమాంగతిం. జయశ్రీనారాయణ. ప్రియ భగవద్బంధులారా, మన కమాన్పూర్ గ్రామంలో వెలిసినటువంటి ఆదివరాహ స్వామి క్షేత్రం. ఈ క్షేత్రం దేవుడు ఎన్నో రకాల అవతారాలు దాల్చినప్పటికీ మిక్కిలిగా దశావతారాలు 10 అవతారాలు ఉంటాయి. ఆ 10 అవతారాలన్నీ కూడా మన హిందూ ధర్మాన్ని అందరికీ తెలుసు. దాంట్లో ముచ్చటగా 3వ అవతారమే ఈ వరాహ అవతారం అనమాట.
మానవులకి పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు కొన్ని కావాల్సిన ప్రక్రియ అంటే రోజు నడిపే దినచర్యలో కొన్ని కావాల్సిన వస్తువులు ఉంటాయి. అవి ఏవైనా కూడా మన దగ్గర రావాలంటే దేన్నో ఒక దాన్ని ఆధారంగా చేసుకొని బతకాల్సి ఉంటుంది. అయితే మనకు కావాల్సింది ఏమిటి? మానవుడు పుట్టగానే కావాల్సింది ఏంటంటే గాలి. దాని తర్వాత కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఆకలి కోసం కాను అన్నము, లేదా మన మానాన్ని మన సిగ్గుని మనం కాపాడుకోవడానికి బట్ట. ఇవన్నీ జరుగుతున్నాయి. ఎన్ని రోజులు బతుకుతాము. దాని తర్వాత చనిపోయిన తర్వాత ఈ శరీరాన్ని పెట్టడానికి భూమి. ఇలా ఏది ఆధారంగా చేసుకొని అయితే మనం బతుకుతున్నామో ఇవన్నీ ఒకదాన్ని ఆధారంగా చేసుకొని బతుకుతాయి. అదేమిటంటే భూమి. భూమి మనకు కావాల్సిన వస్తువులన్నీ కూడా ఆధారంగా చేసుకొని బతుకుతుంది. మరి భూమి ఆధారంగా ఉండాలి అని అంటే మనకి భూమికి మనకున్న సంబంధం ఏమిటి అని అంటే, ఒక చెట్టు నుండి మనకు గాలి రావాలంటే ఆ చెట్టు ఒక దగ్గర ఆగాలి. ఎక్కడ అవుతుందంటే భూమిని ఆధారంగా చేసుకొని బతుకుతుంది. లేదు అదే చెట్టు నుండి మనకు బట్ట తయారవుతుందని అంటే ఆ చెట్టు ఒక దగ్గర ఉండాలి, భూమి మీద ఉండాలి. అదే చెట్టు ఒక మనకు నువ్వుల్లానో లేకపోతే వడ్లలాగానో తయారై మనకు వస్తుంది, ఆహారం వస్తుంది. లేదు కొన్ని రోజుల తర్వాత మనము బతికినంత కాలం బతికి ఈ శరీరాన్ని నుంచి మన ఆత్మ బయటకు వెళ్ళిపోయిన శరీరం వెళ్ళాల్సింది మళ్ళీ భూమిలోకి. లేదు మనం తినేటువంటి ఆ ద్రవ్యాలు కానివ్వండి, మన మూత్ర అవన్నీ కూడా మళ్ళీ భూమిలోకి. ఇలా మనం పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు దేని ఆధారంగా మనం చేసుకొని బతుకుతాం అంటే భూమిని ఆధారంగా చేసుకొని బతుకుతాం. మరి భూదేవి మనకు లేకపోతే మనం మనుగడ కొనసాగదు. మనం పుట్టము చనిపోవడం ఏమి ఉండవు. మరి ఇవన్నీ మనకు జరగాలంటే మనందరిని కాపాడడం కోసం ఎత్తినటువంటి అవతారమే ఈ వరాహ అవతారం అన్నమాట. ఈ వరాహ అవతారము స్వామి అవతారం దాల్చినప్పుడు చిన్న ఎలుక మన చిన్న ఎలుక ఎలా అయితే చిన్నగా ఉంటుందో ఆ నమూనంగా వరాహస్వామి అవతారం పంది అవతారం దాల్చి ఈ అమ్మవారిని కాపాడడం కోసం గాను ఈ భూమండలం కింద మనం అనుకునేది మనం భూమి మాత్రమే అనుకుంటాం, కానీ దీని కింద కొన్ని రసాతలాలు ఉంటాయన్నమాట. ఈ రసాతలంలో హిరణ్యాక్ష రాక్షసుడు ఈ భూమాతను తీసుకెళ్ళి అక్కడ పెడతాడనమాట. ఆ అమ్మవారిని కాపాడడం కోసం ఈ అవతారం దాల్చి స్వామి అక్కడికి వెళ్ళి ఆ అమ్మవారిని రక్షిస్తాడనమాట. ఆ హిరణ్యాక్షను సంహరించి ఆ అమ్మవారిని రక్షిస్తుంటాడు. ఆ తరుణంలోనే ఎవరైనా మనము చాలా రోజుల తర్వాత మనం కావాల్సిన వాళ్ళనో లేకపోతే మన ప్రేమ వాళ్ళని చూస్తే వాళ్ళని ఇలా ఆలింగనం చేసుకొని గాల్లో పైకి ఎగరేస్తారు. చిన్న పిల్లలతో గాల్లో పైకి ఎగరేస్తారు. అలానే ఈ అమ్మవారిని చూసినప్పుడు స్వామి కూడా చాలా ఆనందం వేసి డైరెక్ట్ ఆ కూరలతోటి భూమండలాన్ని తన ముక్కు మీద పెట్టుకొని పైకి ఎత్తుకుంటాడు అనమాట. అలా ఎత్తుకొని ఆ పైనుండి అలా ఉండడం వల్ల ఆ స్వామి ఎప్పుడైతే తన సంతోషాన్ని వ్యక్తం చేయాలని అంటే ఆ సంతోషంలో తిని ఎలుకగా ఎత్తిన అవతారాన్ని దాదాపుగా ఈ భూప్రపంచమంతా కూడా తన కాళ్ళ దగ్గరికి వచ్చేటంత హైట్ పెరిగిపోతుంది మన స్వామి. అప్పుడు ఈ నవగ్రహాల మండపాలు అంటారు. మనకు ఏమైనా దోషం ఉన్నా ఏమైనా కాలసర్ప దోషాలు ఆ నవగ్రహాలు అనేటువంటి అన్నీ కూడా ఈ స్వామి కడాల దగ్గరికి వచ్చి అయిపోతాయి అనమాట. అంత కిందికి వెళ్ళిపోతాయి. స్వామి పుట్టినప్పుడు మాత్రం బొమ్మ ముక్కునుండి వచ్చినప్పుడు ఒక చిన్న ఏలుక ఇంత మాదిరిగా పుడతాడు అనమాట. కానీ అవతారం ఎత్తి ఆయన అమ్మవారిని కాపాడిన సంతోషంలో ఆ మండలం అంతా కూడా ఈ స్వామి పాద దగ్గరికి వచ్చేసి అంత హైట్ ఎగిరిపోతాడు. వెళ్ళిన తర్వాత అమ్మవారు ఆ అవతారం దాల్చిన తర్వాత ఇక్కడ వరకు మాత్రమే వరాహస్వామిగా ఉండి మిగతా శరీరం అంతా మళ్ళీ విష్ణు రూపకంగా మారిపోతాడు, మాయావరోహుడై మారిపోతాడు అనమాట. అలా ఆ అవతారాన్ని దాల్చినప్పుడు అమ్మవారిని కాపాడి మనలాంటి బిడ్డలందరికీ కూడా ఉపయోగపడేటువంటి అన్నీ కూడా మనకు అడగకుండానే అన్ని ఇచ్చిన దేవుడు ఈ దేవుడు అనమాట. అలాంటి స్వామి ఇక్కడ అమ్మవారిని కాపాడి మనకిచ్చి తను ఈ కమాన్పూర్ ఈ గ్రామంలో స్వయంభూగా అంటే తనంత తానుగా వెలిసి ఇక్కడ ఉన్నప్పటి నుండి అంటే స్వామి ఈ వరాహ అవతారం దాల్చేటప్పుడు పందిరా ఎలా అయితే ఉన్నాడో అలానే ఈ క్షేత్రంలో మనకు దర్శనమిస్తుంటాడు అనమాట. అది ఈ క్షేత్రం ప్రత్యేకత. ఎందుకనంటే ఎక్కడైనా ఒక వరాహస్వామి ఉన్నాడంటే మొహం మాత్రం వరాహస్వామిలా ఉండి మిగతా బాడీ అంతా విష్ణు రూపకంగా ఉంటాడు. కానీ ఈ కమాన్పూర్లో ఉన్నటువంటి స్వామి తను వరాహావతారం దాల్చినప్పుడు ఎలా అయితే ఉన్నాడో అలా ఉండడం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్వామిని ఆది వరాహము అని పిలుస్తారు. ఆది అంటే తొలుత అని అర్థం. ఈ భూమిని రక్షించడం కోసం వచ్చినప్పుడు వరాహస్వామి ఎలా అయితే ఉన్నాడో అలా ఉండడు కాబట్టి ఇక్కడ ఆది వరాహస్వామి. అలానే ఇక్కడ స్వామి తాను తనంగా ఉన్నాడు అని నిరూపించుకోవడానికి సంవత్సరం కొంచెం పెరుగుతూ ఉంటాడు అనమాట. ఇక్కడ స్వామి వెలిసినప్పుడు చిన్నగా ఉండేది, ఆ తర్వాత పెరుగుతూ వరాహ రూపకంగా అయ్యాడని ఇక్కడ స్వామి స్వయంగా ఉండడం. అలానే మానవులం మనమైతే ఎలా అయితే ఈ భూమిని ఆధారంగా చేసుకొని బతుకుతున్నామో తను కూడా ఈ అవతారం దాల్చినప్పుడు పందిలో అయితే స్వేచ్ఛగా తిరుగుతుంటాడో గుళ్ళో నేనున్నప్పుడు కూడా అలానే స్వేచ్ఛగా ఉండాలి. నాకు గుడి తలుపులు వేయడం కానివ్వండి, తాళాలు వేయడం ఇవన్నీ వద్దు. ఎవరికైనా ఒక ఆపద వస్తే నేను వెళ్ళి కాపాడేట్టుగా ఉండాలని చెప్పేసి గుడి నిర్మాణాలు ఏమి చేసుకోకుండా ఎండకెండుతో వానకి తడుస్తూ న్యాచురల్గా స్వామి ఎలా ఉండాలనుకుంటే అలా ఉంటూ ఇక్కడ ఉన్నాడు. అందుకే ఈ గుళ్ళో నిర్మాణాలు లాంటివి ఏవి చేయకుండా అలానే గుడిని వదిలిపెట్టాం. సుమారు 8:30-9 గంటల ప్రాంతంలో స్వామివారికి నిత్యాభిషేకం ఉంటుంది. ఆ అభిషేకం చేసుకుని భక్తులంతా కూడా ముడుపులు కడుతుంటారు. ఇందాక మనం చెప్పుకున్నాం నవగ్రహాలు స్వామి యొక్క పాదాలు ఉంటాయని. అయితే ఇక్కడ మనము ఆ ముడుపులన్నీ కూడా పూజలు చేయించి వారిది ఏదైతే సంకల్పం ఉందో ఆ సంకల్పాన్ని చెప్పించి
దాని ప్రకారంగా పూజ చేసి ఈ ప్రదక్షిణం చేయించి ఈ ముడుపుని తీసుకొని అక్కడ వరాహస్వామి పాదాలు ఉంటాయి అన్నమాట. అక్కడే వీటిని కట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఏదైనా దోషం ఉంటే నవగ్రహ రూపకంగా ఉంటుంది, దాన్ని తొలగించుకోవడం కోసం కానీ ఈ పూజ చేసి అక్కడ కట్టిస్తుంటారు అనమాట. అలా చాలామంది ముడుపులు కట్టడం వల్ల సంతానాలు కానివ్వండి, వివాహాలు కానివ్వండి, ఉద్యోగాలు కానివ్వండి, చదువు పరంగా కానివ్వండి, భూ సమస్యలు కానివ్వండి, వీసా సమస్యలు కానీ ఎలాంటివి ఉన్నా కూడా వాళ్ళు అన్ని తొలగిపోయి చక్కగా మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చి వాళ్ళంతటా వాళ్ళకి దొరికినంత కృతజ్ఞతాభావకంగా చేసేదాన్ని దేవునికి చేస్తుంటారు. ఆ కృతజ్ఞతాభావం అనేది ఎవరికి తోచింది వాళ్ళు. కొంతమంది దేవునికి ఏదో కొబ్బరికాయలు కొడతాని, చదువుకున్న వాళ్ళైతే 108 ప్రదక్షిణ చేస్తానని చెప్పేసి, అన్నదానం చేసే వాళ్ళు అన్నదానం చేస్తానని, దేవుడు కళ్యాణం నెలకోసారి జరుగుతుంది, నెలకోసారి కళ్యాణం చేయిస్తాను. అలా కొంతమంది వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు మనకు చేస్తూ ఉంటారు. ఆ కార్యక్రమంలో ఈ ముడుపులు కట్టడం జరుగుతుంది. చక్కగా చాలామందికి ఆ ముడుపులు కట్టడం వల్ల వాళ్ళకి అభివృద్ధి జరగడం వల్ల వాళ్ళు దేవునికి మొక్కు తీర్చుకొని చక్కగా వచ్చి చేస్తుంటారు. అలానే మనము ఈ దేవాలయంలో స్వామికి చేసే పూజల్లో ఒక సంవత్సరానికి 3 ఉత్సవాలు బాగా జరుగుతాయి. ఇక్కడ ముక్కోటి ఏకాదశి చాలా అద్భుతంగా జరుగుతుంది. దాని తర్వాత ఉగాది, ప్రతి సంవత్సరం ఉగాదిని ఈ వరాహస్వామికి ఇవ్వాలని ఒక మనకు సాంప్రదాయపరంగా ఉందన్నమాట. రామనవమి అయితే రాముడికి ఎలానో ఈ ఉగాది అనేది వరాహస్వామికి అనమాట. యుగాలన్నిటికీ ఆదిగా ఉండే దేవుడు కాబట్టి ఈయనకి యుగాది అని, యుగము ఆది అంటారు దాన్ని, మనకు ఉగాది అని పిలుస్తుంటారు. అలాంటి దేవుడు ఈ దేవుడు కాబట్టి ముందుగా ఉగాది స్వామికి ఇచ్చి ఆ తర్వాత మనం తీసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఉగాదిని స్వామికి ఇచ్చి చేస్తుంటారు. అలానే శ్రావణ మాసంలో వరాహస్వామి జయంతి జరుగుతుంది. చాలా అద్భుతంగా జరుగుతుంది. అది సంవత్సరంకోసారి జరిగే 3 రోజులు ఉత్సవం అనమాట. దాంట్లో వరాహస్వామి జయంతి ఉంటుంది కాబట్టి ఆ వరాహస్వామి జయంతి నాడు స్వామికి 3 రోజులు హోమ కార్యక్రమం, 2వ రోజు నాడు కళ్యాణము, 3వ రోజు నాడు స్వామివారి జయంతిని పురస్కరించుకొని 108 కలశాలతో స్వామివారికి అభిషేకము, 1,00,000 పుష్పార్చన కార్యక్రమం. మీ కోరికలను కూడా నెరవేరేట్టుగా ఆ స్వామిని ప్రార్థించి వరాహస్వామి అనుగ్రహాలు మీకు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. మీరు ఇంత చక్కగా టైం, విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. అలానే భక్తులందరి విజ్ఞప్తి, ప్రతి నెల కూడా ఇక్కడ మన వరాహస్వామి క్షేత్రంలో శ్రవణ నక్షత్ర యుక్తంగా వరాహస్వామి కళ్యాణం జరుగుతుంది. వీలైతే తప్పకుండా ఎవరైనా కళ్యాణం కావాల్సిన వాళ్ళు కానివ్వండి, సంతానం కావాల్సిన వాళ్ళు కానివ్వండి, వాళ్ళు ఎవరు ఉన్నట్టయితే చక్కగా దేవుని దగ్గరికి వచ్చి మనము ఆ స్వామి దగ్గర కూర్చున్నట్టయితే కళ్యాణం లాంటి ఎలాంటి ఇబ్బందులు ఉన్నవన్నీ కూడా తొలగిపోయి చక్కగా కళ్యాణం జరుగుతుంది. అలానే సంతాన విషయంలో కూడా ఏమైనా ఇబ్బందులు ఉన్నా సంతానం కూడా జరుగుతుంది. ప్రతి ఏకాదశి నాడు ఇక్కడ సంతానం గురించి మనము అభిషేకం చేయించి ముడుపులు కట్టిస్తాం. అలా ఎవరైనా ఉంటే చక్కగా మనం ముడుపులు కూడా కట్టించుకోవచ్చు. 9 గంటలకి మనకు సుమారు 9 గంటల ప్రాంతంలో వరాహస్వామికి అభిషేకం ఉంటుంది. చక్కగా ఆవు పాలు తీసుకొని వస్తే దేవుడికి ఎలాంటి ఇబ్బంది కలగదు. ఈ ప్యాకెట్ పాలు అంటే అవి దేవుడికి వాడడం కాబట్టి చక్కగా ఆవు పాలు దొరికితే చక్కగా తీసుకొని వస్తే స్వామివారికి అభిషేకం జరుగుతుంది. మీరు ఇందాక మనకు వీడియోలో కనిపిస్తాయి, అక్కడ ఉన్నటువంటి స్వామి పాదాలు అంటారు వరాహస్వామి పాదాలు. అవి ఇక్కడ స్వామి ముందుగా దిగింది అక్కడ అని చెప్పేసి మనకి స్థల పురాణం. తాను అక్కడ దిగి ఇలా తిరిగి వచ్చి ఇక్కడ ఉన్నాడని చెప్పేసి, మనకేమైనా దోషాలు ఉంటే కూడా మనం అక్కడే ముడుపులు కట్టేసాం. ఎందుకంటే దేవుడి పాదాలు ముందుగా అక్కడే వెలిసాయి కాబట్టి అలా ఉంటుంది. చక్కగా అన్ని దర్శనం చేసుకున్నటువంటి భక్తులంతా కూడా మీకు వీలైనప్పుడు స్వామి దగ్గరికి వచ్చి చక్కగా దర్శనం చేసుకోండి. మీ కోరికలు తెరవిన తర్వాత కృతజ్ఞతాభావకంగా చేసేది మీకు ఎలా వీలైతే అలా ఇదే చేయాలని ఎప్పుడు కూడా ఇబ్బంది కాదు. మనకి ఎలా వీలైతే అలా చేయడం అనేది దేవుడి నిర్ణయం. అలా చేయాలని కూడా దేవుడు చెప్పట్లేదు. మనం ఏదైనా ఒక దాన్ని పొందితే థ్యాంక్స్ అని ఎలా అయితే చెప్తుంటామో ఒక దగ్గర నుండి, అలానే భగవంతుని విషయంలో కూడా ఆ ట్యాంక్స్ రూపకంగా మనం చేసే థ్యాంక్స్ అని దేవునికి చెప్పడం కరెక్ట్ కాదు. అందుకే ఒక్క కొబ్బరికాయ కూడా 120 కొబ్బరికాయ అవసరం. ఒక కొబ్బరికాయ స్తోమత ఒక 11 ప్రదక్షిణాలు, అన్నదానంలో ఒక 50 రూపాయలు ఇలా కట్టినా కూడా సరిపోతుంది. అది ఏంటంటే కృతజ్ఞతాభావకంగా చెప్పే తప్ప కానీ మనం దేవుడికి చేయాలంటే చేయాలని రూల్ కాదు. తనకి ఒక శ్లోకం చెప్తాడు స్వామి, పత్రం పుష్పం ఫలంతో ఏమని. మనకి ఏదైతే దొరుకుతుందో దాన్ని భగవంతుని పెట్టడమే భగవంతుడు ప్రీతికరంగా తీసుకోండి. అలా మీకు ఎలా వీలైతే అలా చక్కగా స్వామి దర్శనం చేసుకొని, ఎలా వీలైతే అలా ప్రార్థన చేసి, ఏదైతే మనకు అందులో దాని భావంగా మనం కృతజ్ఞత భావంగా చేయాల్సింది చేయండి. చక్కగా ఈ విషయాన్ని తెలుసుకున్న భక్తులంతా కూడా చక్కగా వచ్చి చక్కగా స్వామి దర్శనమే చేసుకోండి. కోరికల విషయం తర్వాత దర్శనం చేసుకున్న కొన్ని దొరికేటి ఉంటాయి అన్నమాట. అలా దర్శనం చేసుకోవడానికైనా తప్పకుండా రండి, చక్కగా దర్శనం చేసుకోండి. జై శ్రీమన్నారాయణ. మీరు ఇంతైనా విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు, భక్తులకు అన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ గారు.